ఉంచుకొని పాన్ పెట్టుకున్నాం కదా, వేడి కూడా అయిపోయింది. ఇందులో కొంచెం మనము నెయ్యి వేసుకుందామంది. ఒక 4 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. సూపర్ టేస్ట్గా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. నెయ్యి అయితే కాయింది కదా, ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. పప్పులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అండి. పప్పులు వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. కొద్దిగా లైట్గా మెత్తపడితే సరిపోతుందండి మనకి. అలాగే ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇందులో మనము జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు వేసుకోవచ్చు, లేదంటే పల్లీలు వేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. ఏది వేసుకున్నా కూడా రుచిగానే ఉంటుంది. ఇప్పుడు పల్లీలు వేసుకుందామండి. ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. ఇవి కూడా వేగించుకుందాం. ఇవి వేగేలోపు మనము కారం తయారు చేసుకుందామండి. నేను ఒక 3 నుంచి 4 స్పూన్లు కారమే తీసుకుంటున్నాను. అలాగే ఇందులో వెల్లుల్లి కూడా వేసుకుంటున్నానండి. వెల్లుల్లి ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి దీన్ని పచ్చగా దంచుకుందాము. ఇలా దంచుకోవాలన్నమాట. ఇలాగా మరి మెత్తగా దంచుకోకూడదు, ఇలాగ దంచుకుంటే సరిపోతుంది. అన్నము ముందుగానే చల్లార్చుకున్నానండి. వేడన్నమైనా చేసుకోవచ్చు, లేదంటే నైట్ మిగిలిపోయిన అన్నం మార్నింగ్ చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా పసుపు వేసుకుందాము. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలండి. వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగాను తృప్తిగాను తింటారు. ఫస్ట్ నుంచి కూడా మనం సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు మనం రైస్ వేసి కలుపుకుందాము. పొడిగా ఉండాలండి. ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ టైంలో కొంచెం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో. కొద్దిగా ఉప్పు పడుతుందండి. ఇప్పుడు లైట్గా చల్లుకుందాము. అంతా కలుపుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకుందాము. నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సగం చుక్క సరిపోతుంది. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చివరిగా మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు రైస్ వేడిగా ఉంది కాబట్టి కొంచెం రైస్ పైన వేస్తే కొత్తిమీర పైన మగ్గిపోతుంది. మంచి స్మెల్ మాత్రం అన్నానికి పడుతుంది. ఓకేనా? ఎంతో టేస్ట్ అయిన వెల్లుల్లి కారం తాలింపు అన్నం రెడీ అయిపోయింది.